తెలుగు ప్రశ్నలు నమస్తే. ఇప్పుడే 'కుబేర' సినిమా చూసి రావడం జరిగింది. 'కుబేర' సినిమా ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుందాం. నాగార్జున, ధనుష్ ప్రధాన తారాంగా తెరకెక్కిన సినిమా. శేఖర్ కమ్ల దాదాపు 4 సంవత్సరాల తర్వాత 'కుబేర'తో ప్రేక్షకుల ముందుకైతే రావడం జరిగింది. ఆయన గత చిత్రం లవ్ స్టోరీ, నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన సినిమా. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఈ 'కుబేర' సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. ఈ 'కుబేర' సినిమా ట్రైలరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బిగ్ స్కామ్, ఒక దేశంలో ఉన్నటువంటి బిగ్ స్కామ్ని ఆయన తీసుకున్నాడు, అంశంగా తీసుకున్నాడు. బిచ్చగాడు బిగ్ స్కామ్లో ఎలా ఇరుక్కున్నాడు, అలానే ఒక సిబిఐ ఆఫీసరు బిగ్ స్కామ్లో ఎలా ఇరుక్కున్నాడు, ఒక మధ్యతరగతి అమ్మాయి బిగ్ స్కామ్ ఎలా ఇరుక్కున్నారో, ఎలా సాల్వ్ చేసుకున్నారు, షార్ట్ అవుట్ చేసుకున్నారు. దేశంలో ఉన్నటువంటి కరప్షను, అదేవిధంగా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగానే ఉండిపోతున్నారు, పేదలు నిరుపేదలుగానే ఉండిపోతున్నారు అనే టాపిక్ని అయితే ఆయన టచ్ చేయడానికి ట్రై చేశాడు. అది ఇంకా మూలాలు దాన్ని ఏమంటారు, బాగా డీప్గా అయితే ఆయన డిస్కస్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే చాలా బాగుంది అని చెప్పాలనిపిస్తుంటుంది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే ప్రీ క్లైమాక్స్ వరకు కూడా మంచిగా డ్రైవ్ అయితే నడిచింది. క్లైమాక్స్ విషయంలోనే కొంచెం డిసప్పాయింట్ అనేది చాలామందిలో వ్యక్తమైంది. మనం థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా ఎక్కువ మంది డిస్కస్ చేసిన పాయింట్ అయితే అది. ఒక క్లైమాక్స్ ఇంకొంచెం బాగా ప్లాన్ చేసుకున్నట్టయితే బ్లాక్ బస్టర్ అనే మాట అందరూ బయటికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. మనం ఫస్ట్ హాఫ్ చూసుకున్నాము, చాలా ఇంటర్వెల్ వరకు అయితే అద్భుతంగా చేశాడు శేఖర్ కమ్ల గారు అనిపించింది. ఇక నటన విషయానికి వచ్చినట్టయితే ధనుష్ అయితే పాత్రలో నిజంగా జీవించాడు అనిపిస్తుంది. నటన కోసమే పుట్టాడు ధనుష్ అనే రేంజ్లో అయితే అతని పర్ఫార్మెన్స్ ఉంది. నాగార్జున గారికి ఇచ్చిన రోల్లో ఆయన కరెక్ట్గా యాప్ట్ అయిపోయారు. అందరి పర్ఫార్మెన్స్లు కూడా న్యాచురల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా నటిస్తున్నారన్న స్క్రీన్ మీద కాకుండా వాళ్ళ పాత్రలే కనిపిస్తున్నాయి. రష్మిక విషయానికి వచ్చినా కానీ రష్మిక పాత్రే కనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అయితే చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా ఓవరాల్గా చెప్పాలనుకుంటే అబవ్ యావరేజ్గా మనం చెప్పుకోవచ్చు. సూపర్ హిట్ దశగా వెళ్తున్న టైంలో క్లైమాక్స్ కొంచెం ఇబ్బంది పెట్టిందేమో అని నా అభిప్రాయం. బట్ అది ఎంతవరకు పబ్లిక్కి కనెక్ట్ అవుతుంది ఏంటనేది మనం చూడాలి. థియేటర్లో అయితే కూర్చున్న ప్రతి ఆడియన్ కూడా అన్ని ఎమోషన్స్ను ఫీల్ అవుతున్నారు. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఈ న్యాచురల్ లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది. అన్నీ కూడా న్యాచురల్ లొకేషన్స్. మనం బిచ్చగాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, బిచ్చగాళ్ళు కూడా భూమి మీద అందరితో పాటు సమానంగా బతుకుతున్నారు కదా, వాళ్ళ ఎందుకు చులకనగా చూస్తున్నారు, వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా అనే టాపిక్ అయితే దీంట్లో రేజ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ ఒక 1,00,000 కోట్ల నల్లధనం, లంచంగా 1,00,000 కోట్లు ఇచ్చేసి ఒక ప్రాజెక్ట్ని పట్టుకోవాలని చెప్పేసి ఒక అపర కుబేరుడు, ప్రపంచంలో నెంబర్ 1 అవ్వాలనుకుంటే అపర కుబేరుడు చేసినటువంటి ఒక స్కామ్కి మిగతా వాళ్ళు ఎలా బలయ్యారు, దాని నుంచి మిగతా వాళ్ళు కొంతమంది ఎలా కాపాడబడ్డారు అంటే మనం మొత్తం స్టోరీ మొత్తం చెప్తే రివీల్ అయితే చూసేవాళ్ళకి ఎక్కిపోతుంది. అందుకనే మనం కొంతవరకు మేరకే మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. శేఖర్ కమ్ల గారు ఏదైతే ఈ ఇష్యూస్ ఎత్తుకున్నారో, లీడర్ సినిమాలో కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేశారు. దాని తర్వాత లీడర్ తర్వాత ఎప్పుడు కూడా ఆయన సామాజికంగా అంశాలపైన ఎక్కువ కూడా ఆయన దృష్టి పెట్టి చేసిన పరిస్థితి అయితే లేదు. ఫీల్ గుడ్ మూవీస్, ఒక గోదావరి తీసుకున్న, ఆయన ఒక ఆనంద్ తీసుకున్న, తర్వాత లవ్ స్టోరీ తీసుకున్న, ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ని అయితే ఆయన డ్రైవ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు డబ్బు చుట్టూ ప్రపంచం, డబ్బు చుట్టూ ప్రాణాలు, ఈ డిస్కషన్ పాయింట్ని అయితే తీసుకున్నారు. పిక్చరైజేషన్ చాలా బాగుంది, చాలా గ్రాండీర్గా ఉంది. ఈ సినిమాకి దాదాపు 100 నుంచి 120 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది తెలుగు, తమిళ్, హిందీ భాషలో అయితే తెరకెక్కించడం జరిగింది. రిలీజ్ కూడా అలానే ప్లాన్ చేసుకున్నారు. ఇది ఆల్రెడీ ఓటీటీ హక్కులు సోల్డ్ అవుట్, అమెజాన్ దక్కించుకుంది. ఈ ప్రాఫిటబుల్ వెంచర్గానే ఇది మనం చూడవచ్చు. ఎందుకంటే థియేటర్కి జనాలు రావట్లేదు అన్న టాపిక్కి ఇది జనాలను ఎంతవరకు తీసుకొస్తుంది అని చెప్పేసి అయితే చాలా డిస్కషన్ నడిచినాయి. బట్ జనాలు అయితే ఈ కుబేరా వైపు అయితే అందరూ చూస్తున్నారు. నాకు తెలిసి ఈ కుబేరా ఈ వీకెండ్ ఎంత కలెక్ట్ చేస్తుంది, ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఒక డిస్కషన్ పాయింట్గా నిలిచింది. ఈ కుబేరా పైనే అందరి ఆశలు అని చెప్పేసి ఈ కుబేరా ఈ వారం రోజులు ఎంత కలెక్ట్ చేస్తుందని బట్టి అయితే దీని సక్సెస్ అయితే మనం కొలవచ్చు. బట్ థియేటర్లో కూర్చున్నంతసేపు అయితే ఒక మంచి సినిమా చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వచ్చింది. ఇది దాదాపు 3 గంటల 195 నిమిషాలు, అంటే 3 గంటల 15 నిమిషాలు ఉన్న సినిమా ఇది.
ఫస్ట్ హాఫ్ చూస్తున్నాను చెప్పి కూడా ఏ ఫీల్ రాలేదు. సెకండ్ హాఫ్ చూస్తున్న ప్రీ క్లైమాక్స్ వరకు కూడా ఏ ఫీల్ రాలేదు. అందరూ హ్యాపీగా సినిమా చూస్తున్నారు. క్లైమాక్స్ విషయం తర్వాత అయిపోయిన తర్వాత బయటకొస్తూ ఈ డిస్కషన్ పాయింట్స్ క్లైమాక్స్ ఇంకా వేరేలా ప్లాన్ చేసుకుంటే బాగుండేదేమో అన్న పాయింట్ తప్ప చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే హ్యాపీగా అయితే బయటకు వస్తున్నారు. ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది 1కి 4 సార్లు పర్ఫార్మెన్స్‌లు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్‌లు అయితే అద్భుతంగా చేశారు. ఒకళ్ళు కాదు. ధనుష్ అలానే ఉంది, నాగార్జున గారు అలానే ఉంది, రష్మిక అలానే ఉంది. సో ఓవరాల్‌గా అయితే ఒక మంచి సినిమా చూసామన్న థాట్‌లో అయితే ఫీల్‌తో అయితే బయటకొస్తున్నాం. శేఖర్ కమ్ముల గారు దాదాపు 25 సంవత్సరాలు ఆయన సినీ జీవితాన్ని అయితే పూర్తి చేసుకున్నారు. 25 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయన. సినిమాగా చెప్పుకోవాలంటే 10వ సినిమా. ప్రొడ్యూసర్‌గా ఒక సినిమా ప్రొడ్యూస్ చేసినప్పటికీ డైరెక్టర్‌గా యాజ్ ఎ డైరెక్టర్‌గా ఇది 10వ సినిమా. సో ఆయనకైతే సక్సెస్ఫుల్ కెరీర్ అయితే లీడ్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల గారికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి. ఆయన సినిమాలను ఇష్టపడేవాళ్ళు. అందరూ మల్టీప్లెక్స్ ఆడియన్స్ అందరూ కూడా ఈ హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా అని మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఒక పాట ఉంది. ఆ పాట కూడా చాలా జనాన్ని అయితే ఆకట్టుకుంటుంది. ఆ పాట అయితే బయటికి రిలీజ్ చేశారు. ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో ఆ పాట కూడా చాలా బాగుంది. ఒకటే పాట. 3 గంటల 15 నిమిషాలు ఒక పాట. ఈ సినిమాని డ్రైవ్ చేయగలిగారు. ఆ ఆడియన్ని కూర్చోబెట్టగలిగారంటేనే అక్కడ సగం సక్సెస్‌గా మనం చెప్పుకోవాలి. సో కుబేరా అయితే ఓవరాల్‌గా అబోవ్ యావరేజ్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించిందనేది మీరు కామెంట్‌లో చెప్పండి.